హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. మనం ఎప్పుడు కూడా శ్వేతా శారీ మందిర్లో బ్రైడల్ కలెక్షన్స్లో ఆల్ వెరైటీస్ చూస్తున్నాం కదా. ఈ రోజు కూడా నేను మీకు బ్రైడల్ కలెక్షన్లో ఉన్నటువంటి డిఫరెంట్ కలెక్షన్స్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి ఫస్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉందండి. ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ శారీ ఇది. మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం కూడా పళ్ళు 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ప్యూర్ కంచిపట్టు శారీ కాబట్టి దీనిపైన టోటల్గా మనకి ఏంటంటే గోల్డ్ కలర్తోనే ఎక్కువ మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. దాంట్లో అక్కడక్కడ మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ అలాగే సిల్వర్ కలర్ కూడా యూస్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ మాత్రమే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ శారీ బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తోనే మనకి పైన బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. మళ్ళీ కింద బోర్డర్ వచ్చేసరికి కలర్ వేరియేషన్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఇట్లా ఒక వేవ్ లైన్ లాగా తీసుకున్నారు. ఈ వేవ్ లైన్లో ఒక చోట ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి మొత్తం కూడా టోటల్ జరీ ఫిల్లింగ్ ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తీసుకుని దాని మీద ఒక క్రీపర్ పార్ట్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. సేమ్ డిజైనే మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తోనే కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. దానిపైన ఇంతకుముందు మనం పైన ఏ కలర్ అయితే అంటే ఏ డిజైన్ అయితే చూసామో ఆ డిజైన్ ఉంటుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. దానిపైన ఏంటంటే బిగ్ సైజ్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి కొంచెం బ్రైట్ జరీతో డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ఈ లీవ్స్ పార్ట్ అలాగే క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ టోటల్ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా కొంచెం డల్ ఫినిషింగ్ తో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. దీంట్లో కూడా పైన బోర్డర్ సేమ్ ఉంటుందండి. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ అలాగే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పాను కదా, 2 కలర్స్ కాంబినేషన్ తో ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9,889 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసినట్లయితే కంచిపట్టులోనే లైట్ వెయిట్ శారీ అండి. అంటే హెవీ జరీ ఇష్టపడని వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి. ఈ శారీ పళ్ళు చూసినట్లయితే మనకి సేమ్ కలర్ ఉంటుంది. శారీ బ్యాక్గ్రౌండ్ లో మిర్చి రెడ్ కలర్ ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్ తో టోటల్ పళ్ళు అంతా కూడా మనకి డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇట్లా చెక్స్ లాగా కనిపించే విధంగా ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి టోటల్ గా ఒక కడ్డీ టైప్ లో అటు ఇటు లైన్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ అండ్ క్రీపర్ తో క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా చిన్న చిన్న లీవ్స్ ని ఒక బంచ్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే కల్నేత కాంబినేషన్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. దాని కింద వచ్చేసరికి కడ్డీ టైప్ లోనే ఒక చిన్న లైన్ కూడా ఇచ్చారనమాట. అంటే కింద బోర్డర్ కి మనకి పైన బోర్డర్ కి వేరియేషన్ అనేది చూపించారు. కింద బోర్డర్ చూసినట్లయితే ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుంది. టోటల్ గా ఇదంతా కూడా మనకి ప్యూర్ జరీతో డిజైన్ చేస్తారండి. దీంట్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఫ్లవర్స్ డిజైన్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్స్ డిజైన్లో మనకి కలర్స్ వేరియేషన్ చూపించారు. ఒకటి లెమన్ ఎల్లో కలర్, తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్, తర్వాత ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ లోపల అంటే కట్ వర్క్ స్టైల్లో మనకి మ్యాంగో ఇచ్చేసి దాని లోపల వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. పైన మనకి చిన్న బోర్డర్, కింద చూసినట్లయితే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ పైన డిజైన్ ఇచ్చారు కదా శారీలో, ఆ డిజైన్ మిస్ చేసి మిగిలిన యాజ్ ఇట్ ఈస్గా బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6,189 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ శ్వేతా శారీ మందిర్ స్పెషల్ డిజైనర్ శారీ అండి. పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్గా 1 మీటర్ పైననే మనకి పళ్ళు డిజైన్ చేశారు. దీంట్లో వేరే కలర్ థ్రెడ్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా టోటల్గా ప్యూర్ జరీతో డిజైన్ చేసినటువంటి శారీ ఇది. అటు ఇటు చూసినట్లయితే మనకి ట్రయాంగిల్ షేప్లో కట్ వర్క్ స్టైల్ కాంబినేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మనకి ఒక బంచ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీతోనే ఉంటుంది. అలాగే లోపల ఫిల్లింగ్ అంతా జరీతోనే ఉంటుంది. దీని అవుట్లైన్ ఏదైతే ఉందో ఈ అవుట్లైన్ మాత్రమే మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉంటుందో రెడ్ కలర్ ఆ కలర్ కనిపించే విధంగా వచ్చింది. ఆ తర్వాత మనకి జిగ్జాగ్ లైన్స్ ఇట్లా మనకి అంటే డిజైన్స్ అనేది వేరియేషన్ చూపిస్తూ ఫుల్ 1 మీటర్ పళ్ళు క్రియేట్ చేశారు. శారీ అంతా ఒకసారి ఎలా ఉందో చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే మనకి బాక్సెస్ టైప్లో ఇచ్చారు. ఈ బాక్సెస్లో కూడా మనకి 3 to 4 వేరియేషన్స్ చూపించారు.
ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్న చిన్న లీవ్స్తో ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఈ బాక్స్లో బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ ఫ్లవర్ డిజైన్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మనకి ఓన్లీ లీవ్స్ లాగానే ఒక బంచ్ని క్రియేట్ చేశారు. మళ్ళీ సేమ్ అగైన్ అవే రిపీట్ అవుతూ వచ్చాయి అన్నమాట. 2 సైడ్స్ కూడా మనకి బిగ్ బోర్డర్ క్రియేట్ చేశారు. దాని కింద ఇంకొకటి వచ్చేసరికి ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్తో విత్ జరీతో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ని క్రియేట్ చేశారు. దానిపైన మనకి ఒక ఫ్లవర్ డిజైన్ విత్ జరీతో ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ కొన్ని చోట్ల వచ్చేసరికి ఫ్లవర్కి లోపల రెడ్ కలర్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే అవుట్లైన్ అంతా రెడ్ కలర్ ఇవ్వడం వలన ఆ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. మొత్తం కూడా బ్రొకెట్ స్టైల్ తీసుకున్నారు. అలాగే శారీలో 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ని ఈ బ్లౌజ్ పార్ట్లో 2 వైపులా కూడా క్రియేట్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 28,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. శ్వేత శారీ మంది టోటల్గా 2 బ్రాంచెస్ అండి, మరి ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవు. మెయిన్ వచ్చేసి కవాడిగూడలో ఉంది. సెకండ్ అంటే ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి విద్యానగర్లో ఉంది. ఈ 2 చోట్ల కూడా ఎప్పటికప్పుడు ప్యూర్ కంచిపట్టు శారీస్లో ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ శారీ కూడా ఫుల్ బ్రైడల్ కలెక్షన్, హెవీ డిజైన్ ఉన్నటువంటి శారీ. ఈ శారీలో వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. పింక్ అండ్ మజంటా పింక్ 2 కలర్స్ మిక్స్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఈ శారీలో. దీంట్లో కూడా ప్రతి ఒక్క లైన్కి వేరియేషన్ చూపించారు మనకి డిజైనింగ్లో. ఫస్ట్ వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది. ఆ తర్వాత మనకి పికాక్స్తో ఒక బోర్డర్ ఇచ్చారు. పికాక్స్ బోర్డర్ ఒకటి, అలాగే ఇంకొక బాక్స్లో వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్. మళ్ళీ అగైన్ ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ చూసామో అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా ముద్దగా కాకుండా దాంట్లోనే చాలా వేరియేషన్స్ చూపించారు. పర్పుల్ కలర్తో మనకి ఒక లైన్ ఇచ్చేసి చిన్న చిన్న పెటల్స్, తర్వాత గోల్డ్ కలర్తో లైన్ ఇచ్చేసి చిన్న చిన్న పెటల్స్, మళ్ళీ అగైన్ పర్పుల్ కలర్, ఇట్లా మనకి ఒకటే డిజైన్లో 4 to 5 వేరియేషన్స్ చూపించారు. మళ్ళీ సేమ్ ఇంతకుముందు నేను పికాక్ బోర్డర్ ఏదైతే చెప్పానో అదే బోర్డర్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశారనమాట. శారీ బోర్డర్స్ చూసినట్లయితే నార్మల్గా కడ్డీ బోర్డర్ స్టైలే కనిపిస్తుంది. కాకపోతే దీంట్లోనే మనకి ఇంత చిన్న బోర్డర్లోనే మనకి 4 to 5 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ సన్నటి లైన్స్ బోర్డర్, తర్వాత పర్పుల్ కలర్ కనిపించే విధంగా జిగ్జాగ్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ జిగ్జాగ్ బోర్డర్ అంటే యారో మార్క్ లాగా కనిపిస్తుంది. తర్వాత జిగ్జాగ్ బోర్డర్, ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజే ఇచ్చారు. కాకపోతే మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 19,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్యూర్ ఉప్పాడ శారీ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి సీనరీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. పళ్ళులో ఇట్లా చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అది మొత్తం కూడా 1 సైడ్ వచ్చేసరికి అంటే ఆ ఫేసెస్ వరకు వచ్చేసరికి బాడీ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ జరీ ఇచ్చారు. కింద క్రీపర్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా మనకి సిల్వర్ జరీ ఉంది. అలాగే దీంట్లో మనకి పట్టు రెడ్ కలర్ మెటీరియల్, అలాగే ఎల్లో కలర్ పట్టు థ్రెడ్ మెటీరియల్తో మనకి ఫుల్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ చూసినట్లయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తుందండి. మొత్తం కూడా మజంటా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన ఏంటంటే ఎడ్జెస్లో అంటే హెవీ బోర్డర్స్ క్రియేట్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి సిల్వర్ లైన్ ఇచ్చేసి తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జరీ తీసుకున్నారు. తర్వాత మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. సిల్వర్ లైన్, అలాగే ఎల్లో కలర్, తర్వాత గోల్డ్ కలర్, గ్రీన్ కలర్. ఇట్లా ఇంతకుముందు నేను మీకు పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చెప్పానో అన్ని కలర్స్తో మనకి సన్నటి లైన్స్ దీంట్లో క్రియేట్ చేశారు. దాని కింద వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లో టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారు. అది కూడా మనకి 2 లైన్స్ ఉండే విధంగా ఇచ్చారు టెంపుల్ డిజైన్. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి కవర్ అయ్యే విధంగా పళ్ళు తర్వాత 1.5 మీటర్ దగ్గరగా క్రియేట్ చేశారండి. ఏవైతే 4 కలర్స్ చెప్పానో ఆ 4 కలర్స్తో ఒక క్రీపర్ పార్ట్ని డిజైన్ చేశారు. మ్యాంగోస్ వచ్చాయి, అలాగే ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్, ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ని మనకి 2 లైన్స్ వైజ్గా డివైడ్ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. కాకపోతే 1.5 మీటర్ బాగా దగ్గర ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. అంటే ఈ కుచ్చిళ్ళ పార్ట్లో మాత్రమే కనిపించే విధంగా ఇచ్చారనమాట. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. పైన కింద వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్స్ క్రియేట్ చేశారు. మనం శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఏదైనా గోట్ వర్క్ కానీ ఏదైనా ప్యాచ్ వర్క్ కానీ చేయించుకుంటే ఈ శారీ ఇంకా హైలైట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 11,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఎక్కువ దీంట్లో మనకి జరీ కన్నా కూడా థ్రెడ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుందండి. ఓన్లీ పళ్ళులో చిన్న బోర్డర్స్లో చిన్న లైన్స్ లాగా మాత్రమే మనకి జరీ అనేది యూస్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తోనే కంటిన్యూ అవుతుంది. దీనికి కూడా మనకి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్
కాంబినేషన్తో పళ్ళు అనేది క్రియేట్ చేశారు. శారీ వచ్చేసి మనకి బేస్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంటుంది. దీనిపైన మొత్తం కూడా మనకి జరీతోని ఒక టర్నింగ్ క్రీపర్ని ఫుల్ 1 మీటర్ ఉండే విధంగా క్రియేట్ చేశారు. సపరేట్గా మళ్ళీ ఎటువంటి బోర్డర్స్ ఇవ్వకుండా మనకి జరీతోనే మొత్తం డిజైన్ వచ్చింది. కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్లో కూడా అటు ఇటు మాత్రమే మనకి చిన్న కడ్డీ లైన్ తీసుకుని మిడిల్ పార్ట్ మొత్తం కూడా బేస్ పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ పైన మనకి బ్లూ కలర్ షేడ్తో టోటల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో షోల్డర్ పార్ట్ బోర్డర్, అదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్. దానికి బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ ఇచ్చారు. అలాగే శారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఎక్కువ కనిపిస్తుందండి. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. దానికి ఏంటంటే కొన్ని చోట్ల ఫ్లవర్స్ని బాగా హైలైట్ చేశారు. ఒక లైన్ ఫ్లవర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, ఇంకొక లైన్ వచ్చేసరికి పింకిష్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్తో ఫ్లవర్స్ని మాత్రమే హైలైట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. మిడిల్ పార్ట్లో మొత్తం టోటల్గా ఎక్కడా కూడా మనకి జరీ అనేది యూస్ చేయకుండా ఫుల్ థ్రెడ్ వర్క్తోనే, అది కూడా కొన్ని ఫ్లవర్స్ని మనకి హైలైట్ చేసి చూపించారు. ఎక్కువ హెవీ జరీ ఇష్టం లేని వాళ్ళు ఇలాంటివి ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. దీనిపైన డిజైన్ ఏదైతే ఉందో ఇది సారీలో ఉన్నటువంటి డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. కాకపోతే మనకి పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ కలర్స్ని బాగా హైలైట్ చేశారనమాట. సారీలో బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా శారీలో ఉన్న బోర్డర్స్ని ఈ బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. 6489 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ కంచిపట్లోనే ఉంటుందండి. పళ్ళు మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మజెంటా పింక్ అండ్ బ్లాకిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి బాదం షేప్లో ఒక డిజైన్ ఇచ్చారు. పళ్ళు అంటూ సపరేట్గా, అంటే పళ్ళులో మనకి బోర్డర్స్ సపరేట్గా ఇస్తూ ఉంటారు కదా, అలా కాకుండా పళ్ళులో ఏదైతే మనకి డిజైన్ ఉందో అదే డిజైన్ని మనకి కలర్ వేరియేషన్, బ్యాక్గ్రౌండ్లో కలర్ అనేది చేంజ్ అయింది కానీ సేమ్ డిజైన్తోనే క్రియేట్ చేశారు. శారీ బోర్డర్స్ చూసినట్లయితే దీంట్లో మనకి పళ్ళులో టోటల్గా మనకి జరీతో ఇచ్చారు కదండి. శారీలో చాలా తక్కువ జరీ అనేది యూస్ చేశారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ కూడా. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 వేరియేషన్స్ ఇచ్చారు. కలర్స్ మాత్రం 2 కలర్స్ యూస్ చేశారు. ఇక్కడ ఉన్న డిజైన్ అలాగే ఈ మజెంటా పింక్ లోపల ఉన్న డిజైన్ సేమ్ ఉంటుంది. మిడిల్లో ఏదైతే ఉందో ఈ మిడిల్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎల్లోయిష్ బ్యాక్గ్రౌండ్ కొంచెం తీసుకున్నారు. దానిపైన స్నఫ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ డిజైన్లో కూడా మధ్యలోనే మాత్రమే, అంటే పైన ఉన్న పెటల్స్ కాకుండా లోపల ఉన్న పెటల్స్ని మాత్రమే మనకి జరీతో హైలైట్ చేశారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ పార్ట్ మొత్తం కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్, అంటే ఇది కలనేత కాంబినేషన్లో వచ్చింది. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి ఒక వేవ్స్ టైప్ లైన్ ఇచ్చేసి ఆ మధ్యలో కొన్ని ఫ్లవర్స్ని మాత్రమే మనకి హైలైట్ చేశారనమాట. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ తీసుకున్నారో సేమ్ ఫ్లవర్ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు. అదంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన జరీతో ఇచ్చేసరికి మనకి బాగా హైలైట్ అయింది. ఇక్కడ మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనకి 2 ఫ్లవర్స్ ఇచ్చారు. సేమ్ బ్లౌజ్ అండి. అంటే మనకి మజెంటా పింక్ కలర్ పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ ఇచ్చారు. కాకపోతే దీంట్లో ఉన్న డిజైన్ చూసినట్లయితే కనుక శారీ మిడిల్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో బాడీ పార్ట్లో ఆ డిజైన్ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. అలాగే కలర్స్ కాంబినేషన్ కూడా మనకి సేమ్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ చాలా 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 తక్కువ రేట్లో అవైలబుల్ ఉంది. 5489 రూపీస్కి. నెక్స్ట్ ఒక బ్రైట్ కలర్ శారీ చూపించబోతున్నాను. రాణి పింక్ కలర్ కాంబినేషన్ శారీ. దీంట్లో కూడా మనకి తక్కువ జరీ ఉంటుంది. దీంట్లో కూడా మనకి పళ్ళు అనేది కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పళ్ళు తీసుకున్నారు 2 కలర్స్ కాంబినేషన్తో. దానిపైన అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ హెవీగా కనిపించే విధంగా ఇచ్చారు. మొత్తం ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుందండి. అంటే పైన బోర్డర్లో అలాగే పళ్ళు మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. శారీ చూసినట్లయితే కనుక ఇక్కడ పళ్ళులో ఉన్న డిజైనే పైకి కూడా కంటిన్యూ చేశారు కాబట్టి మనకి పళ్ళులో బోర్డర్స్లో సపరేట్గా డిజైన్ అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి చేంజ్ అవుతుంది. అటు ఇటు మనకి శారీ అంటే పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కొంచెం ఇచ్చేశారు. ఆ తర్వాత 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్లో ప్లెయిన్ ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది. దానిపైన మనకి హంసల డిజైన్ ఇచ్చారనమాట.
ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి హంసల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది ఎక్కువ. అక్కడక్కడ మాత్రమే ఒక డైమండ్ లాగా తీసుకుని లోపల మనకి ఒక ఫ్లవర్ డిజైన్ బాగా హైలైట్ చేశారు. సారీ అంతా కూడా ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ మనకి బాగా హైలైట్ చేశారనమాట ఒక ఫ్లవర్ని. పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్, దాంట్లో ఒక డైమండ్ వచ్చేసి లోపల ఫ్లవర్ని వచ్చేసి బ్లూ కలర్తో ఎలివేట్ చేశారు. మిగిలిన డిజైన్ వచ్చేసి మనకి పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా కనిపించే విధంగా డిజైన్ చేశారు. మొత్తం బ్లౌజ్ అంతా మిడిల్ పార్ట్ మనకి కల్నేత కాంబినేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ బోర్డర్ ఏదైతే ఉందో పింక్ కలర్ బోర్డర్ మీద పింక్ కలర్తోనే మనకి హంసల డిజైన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి, 4889 రూపీస్కి. నెక్స్ట్ శారీ కూడా ప్యూర్ కంచిపట్టులోనే బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఓన్లీ చెక్స్ టైప్లో డిజైన్ చేశారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు కూడా ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ బేస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంటుంది. ఇది చూసినట్లయితే మనకి జరీతో బాక్సెస్ టైప్లో ఫుల్ ఇచ్చేసాయి. మనకి ఎడ్జెస్లో ఒక చిన్న లైన్స్ని ఒక 3 లైన్స్ని యాడ్ చేశారనమాట జరీతోని. అలాగే టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే ఈ టోటల్ శారీ బోర్డర్స్ అనేది ఓన్లీ కడ్డీ బోర్డర్ మాత్రమే మనకి పళ్ళు నుంచి కంటిన్యూ అవుతుందండి. శారీలోకి వచ్చేసరికి ఎక్స్ట్రా మనకి పింక్ కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది. అది కూడా ఏంటంటే మనకి బ్లాక్ కలర్ శారీ బేస్ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఆ బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి స్ట్రోక్స్ టైప్లో ఈ పింక్ కలర్లోకి స్ట్రోక్స్ లాగా తీసుకున్నారనమాట. శారీ మొత్తం చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్, దానిపైన మనకి క్రాస్గా అలాగే స్ట్రైట్ లైన్స్ లాగా మనకి చెక్స్ లాగా కనిపించే విధంగా మనకి మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఆ పింక్ కలర్ కాంబినేషన్ 2 లైన్స్ ఎక్కడైతే మనకి యాడ్ అవుతాయో ఆ యాడ్ అయిన చోట ఆల్టర్నేట్ లైన్స్లో మనకి ఇట్లా ఒక బాక్స్ని తీసుకున్నారనమాట. జరీతో మనకి ఒక బాక్స్ టైప్లో ఇచ్చారు. ఈ శారీలో చూసినట్లయితే ఎక్కడా కూడా మీకు ఫ్లవర్ డిజైన్ కానీ అలాగే క్రీపర్ డిజైన్ కానీ కనిపించకుండా ఓన్లీ లైన్స్ అలాగే బాక్సెస్తో మాత్రమే ఫుల్ శారీ అంతా కూడా మనకి డిజైనింగ్ వస్తుంది. దీనిపైన కూడా ఇంకేమైనా హెవీ లుక్ కావాలి అనుకున్నట్లయితే కనుక పింక్ కలర్ ప్యాచెస్ని కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే పింక్ కలర్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ పింక్ కలర్తో మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ తీసుకున్నారు. 2 సైడ్స్ కామన్గా పళ్ళు నుంచి శారీ ఎండ్ వరకు ఏదైతే బోర్డర్ కామన్గా కంటిన్యూ చేశారో కడ్డీ బోర్డర్, ఆ బోర్డర్ని మాత్రమే మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 8189 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పట్టులోనే కొంచెం డిఫరెంట్ మెటీరియల్ ఉంటుంది. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకొని టోటల్ శారీ అంతా కూడా మనకి చెక్స్తోనే ఇచ్చారు. దీంట్లో పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దట్టు మనకి బ్లూ కలర్, శారీలో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి 2 డిఫరెంట్ స్టైల్స్లో మనకి డిజైనింగ్ ఇచ్చారు. లైన్స్ వైజ్గా అలాగే వేవ్ లైన్ లాగా ఇచ్చేసి పోల్కా డాట్స్తో ఒక చిన్న బోర్డర్ క్రియేట్ చేశారు 1 సైడ్ మాత్రమే. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి బంచెస్ టైప్లో ఇచ్చారండి. మొత్తం టోటల్ అంతా కూడా మనకి జరీతోనే ఉంటుంది. ఓన్లీ ఫ్లవర్స్ అలాగే ఇక్కడ లోపల బడ్ స్టైల్లో మాత్రమే మనకి మీనా వర్క్ స్టైల్లో పింక్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేశారు. ఫుల్ 1 మీటర్, అది కూడా కాక మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకునేసరికి బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీలో మనకి టోటల్గా 3 కలర్స్ వేరియేషన్తో మనకి థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది. బ్లూ కలర్, వైట్ కలర్, అలాగే మనకి బోర్డర్స్లో చూసినట్లయితే హెవీగా మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక బోర్డర్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. అలాగే శారీ అంతా కూడా పట్టు మెటీరియల్తోని వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ చెక్స్ తీసుకున్నారు. ఇవి 2 మిక్స్ అయిన చోట ఏంటంటే మనకి కల్నేత కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. శారీ ఎండ్ వరకు కూడా మనకి చెక్స్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్లో మనం ఏదైనా డిజైన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ హెవీగా మనకి రెడ్ కలర్ ఇచ్చారు కాబట్టి ఈ రెడ్ కలర్ కాంబినేషన్తో మనం ప్యాచెస్ని డిజైన్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. కుచ్చిళ్ళ పాటలో ఓన్లీ 1 డిజైన్ చాలు అనుకున్నట్లయితే కనుక ఈ రెడ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్లో మనం వైట్ కలర్ ఆర్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఏదైనా ప్రింటెడ్ టైప్లో మనకి క్రీపర్ పార్ట్ని డిజైన్ చేయించుకున్నట్టయితే ఇంకా హైలైట్ అవుతుంది. కొంచెం స్పెషల్ శారీ ఉంటుంది. శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది టోటల్ శారీ. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. టోటల్గా బ్లూ కలర్ అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. అలాగే 2 సైడ్స్ కూడా రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5489 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి చెక్స్తోనే ఉంటుంది. కాకపోతే ఇంతకు ముందు మనం చూసిన శారీ కన్నా కూడా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుందండి. ఇది కూడా మనకి కంచిపట్టులో శారీయే. ఇది బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అలాగే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఈ శారీ వచ్చేసి పళ్ళు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి టోటల్ బ్లాక్ కలర్ ఇచ్చారు. మిడిల్లో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మొత్తం కూడా మనకి బాదం షేప్లో ఇచ్చారు. అది కూడా బ్లాక్ కలర్ మీద వచ్చేసరికి మనకి బ్రైట్గా కనిపిస్తుంది. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ చెక్స్ కనిపించే విధంగా జరీతో మనకి లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఇది ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. ఇంతకు ముందు చూసిన శారీ వచ్చేసరికి టోటల్ శారీ అంతా కూడా మనకి అంటే మిడిల్ పార్ట్ వచ్చేసి టోటల్ ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ హెవీగా ఇచ్చారు. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్.
మిల్కీ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పైన మనకంటే శారీలో చెక్స్ రావడం వలన అవే లైన్స్ మనకి పైకి కంటిన్యూ అవ్వడం వలన మనకి ఇక్కడ చెక్స్ టైప్లోనే మనకు ఒక బోర్డర్ కనిపిస్తుంది. మిడిల్లో వచ్చేసరికి మనకి జరీ బోర్డర్ ఒకటి చిన్న బోర్డర్ ఇచ్చారు. పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారనమాట. ఇట్లా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ లైన్స్ స్ట్రైట్ లైన్స్ తీసుకుని దానిపైన మనకి రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్తో ఫ్లవర్ డిజైన్, క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీ వచ్చే విధంగా, అది కూడా బ్యాక్గ్రౌండ్లో మాత్రమే ఉంటుందండి జరీ అంతా. ఈ మ్యాంగో షేప్ ఏదైతే కనిపిస్తుందో ఈ లోపలంతా కూడా మనకి శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది కనిపించే విధంగా అంటే కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ స్పెషల్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా మనకి చెక్స్తో కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చారు కాబట్టి సేమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. కామన్గా ఏదైతే కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేశారో ఆ బోర్డర్ని మాత్రమే మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 5489 రూపీస్కి. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.